హాయ్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మటన్ కర్రీ ఫుల్ గ్రేవీతో గారెలు కానీ, రోటీలో కానీ, అన్నంలో కానీ ఇలా మనం కలుపుకొని తింటే చాలా ఫుల్ గ్రేవీ వస్తుంది. ఇది చూసి మీరు ట్రై చేయండి. 1 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 1 స్పూను పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని అంతా కూడా ఇలాగా 2 నిమిషాలు మొత్తం ముక్కలకు పట్టినంత వరకు మసాలా అంతా కలిపేసుకోవాలి. ఒక స్పూన్ అల్లము, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కలిపేసుకొని ఒక గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా వేపుకోవాలి. ఇలా కట్ చేసుకొని ముక్కలు. ఒక టమాటా కూడా వేసుకోవాలి. అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేస్తే. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం మటను పుంచిందంతా కొంచెం వాటర్ వేసుకొని ఒక 5, 6 విజిల్లు వచ్చినంత వరకు మటన్ కర్రీని ఉడికించుకోవాలి. ఎందుకంటే మటను ఎప్పుడు కూడా లేతగా ఉండదు. కాబట్టి కుక్కర్లోనే బాగా ఇలాగ 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ఫస్ట్ మసాలా ముద్దంతా కూడా ఇందులో వేసేయాలి. ఇలా కలుపుకోవాలి. మసాలా కొంచెం వేగినంత వరకు, ఉల్లి ముద్ద వేగినంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మటన్ అంతా ఉడికిపెట్టేసిన మటన్ని బాగా వేగిన తర్వాత ఈ మటన్ అంతా కూడా ఇందులో వేసేయాలి. సింపుల్గా అయిపోతుంది. మీకు మటన్ ముందు కుక్కర్లో ఉడకబెట్టి ఇలా వండండి, చాలా బాగుంటుంది. రుచికి తగినంత మళ్ళీ కొంచెం చాలకపోతే చూసి సాల్ట్ వేసుకొని, నేను మసాలా పొడి వాడాను. నేను మసాలా పొడి 1 స్పూన్ వేసుకున్నాను, గరం మసాలాని. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కొంచెం వాటర్ వేసి తింకిపోయింది, అంతేనండి. కొత్తిమీర వేసుకుంటే సరే, సింపుల్గా అయిపోతుంది. ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇది చూసి నా ఛానల్ షేర్ చేయండి. నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి.